2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడ్డాడు. కర్కాటక రాశిలో కుజుడికి బలం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటే కనుక మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు లగ్నంలో ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనం అనేది అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. బుధుడు కూడా లగ్నంలో ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనేది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీకు విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక చాలా మంచి సమయం ఇది, చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణము మరియు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ట్రేడింగ్ బిజినెస్ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లకు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.